హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే జబర్దస్త్ ఉన్నాం అనుకుంటారా. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే వీడియోలు పెట్టలేకపోయినా. ఇవాళ మాత్రం స్పైసీ మంచిగా మటన్ కర్రీ చేసుకునేద్దాం. ఇట్లా స్పైసీగా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఈ వెదర్లో మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంచి పెద్ద గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మటన్ కాబట్టి టేస్ట్ గురించి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక బగారాకులు మన మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ మొత్తం వేసేసుకోవాలి. బగారాకులు, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు అన్నీ వేసేసుకొని మనం కచ్చా పెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. చూస్తారు కదా, ఎల్లిపాయలు మొత్తం మంచిగా ఫ్రై అయినాక మిర్చి కూడా అడ్డంగా కట్ చేసుకొని వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉల్లిగడ్డలు మంచిగా ఎక్కువ కోసుకోవాలన్నట్టు, ఎందుకంటే మనకు కర్రీ అనేది టేస్ట్ గురించి మళ్ళీ మంచి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అన్నట్టు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం పుదీనాకు, కొంచెం ఉప్పు, అట్నే పసుపు కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా వీడియోలో చూసినట్టు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మంచిగా మనం కొంచెం అల్లం దంచుకొని అప్పటిదప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అల్లం కూడా దంచి వేసుకొని మనం మంచిగా వాష్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకోవాలి. చూస్తారు కదా, ఇది కేజీ మటన్ అనమాట, అందుకే మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. మన కర్రీ టేస్ట్ రావాలంటే మటన్తో కూడా ఉంటుంది అన్నట్టు. మటన్ కొంచెం లేతది తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. చూస్తారు కదా, మొత్తం అన్నం ఆ గ్రేవీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు మటన్ వేసేసుకోవాలి. తర్వాత మనం కొంచెం కొత్తిమీరాకు వేసేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలన్నట్టు. కొత్తిమీరకి ఇంటికి ఎప్పుడు వేస్తున్నానంటే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు, మంది ముక్కలకు పడుతుంది. అట్నే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు వేసుకుంటే ముక్కకు మంచిగా పట్టి మనకు జ్యూసీ ఉంటుంది. తర్వాత మనం ఇంకో స్టవ్ మీద కొంచెం వాటర్ అనేది హీట్ పెట్టుకోవాలి, ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. కుక్కర్లోనైతే వేసేసుకోవచ్చు, నాకు కుక్కర్లో వేస్తే టేస్ట్ అంత బాగా రాదు అనిపిస్తుంది నాకైతే. ఇట్లా అందుకే చేస్తా. వాటర్ హీట్ చేసుకుంటే ఏంటంటే మన హీట్ మీద హీట్, దానివల్ల జల్దీ ఉడుకుతుంది మటన్. మంచిగా మనం ఇంకో 2 టమాటాలు కూడా కోసేసుకొని మటన్లో వేసేసుకున్నాం అనుకో, మటన్ కర్రీ జ్యూసీగా వస్తుంది. అట్లనే కర్రీ కూడా చిక్కగా వస్తుంది. కొంతమంది చేస్తే అంత పల్చగా వస్తుంది అది ఇది అంటారు కదా, ఇట్లా వేస్తే ఖచ్చితంగా చిక్కగా వస్తుంది. మటన్ కూడా టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది. చూస్తారు కదా, మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది అన్నట్టు. తెలంగాణ వాళ్ళకైతే ఇంకా తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. మనకు మటన్ అంటే ఇంకా ఎమోషనే. మటన్ కర్రీ స్పైసీగా ఉంటే సూపర్ ఉంటుంది. తర్వాత కొంచెం కల్లేమాకు కూడా వేస్తున్నా, ఇప్పుడే ఎందుకు వేస్తున్నామంటే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. చూస్తారు కదా, మొత్తం ఒకసారి కలిపేసుకుంటే మనకు అందులో వాటర్ అనేది యాడ్ అవుతున్నాయి కదా, మనం వాటర్ అనేది వేయలేదు కానీ మనకు కొంచెం వాటర్ అనేది వస్తుంది. చూస్తారు కదా, మటన్ ఎంత మంచిగా అనిపిస్తుందో, టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇట్లా వేసుకోరి, ఎందుకంటే మనం ఎప్పుడు ఒకే రకంగా వేసుకునే కంటే ఇట్లా వేసుకున్నాం అనుకో మంచిగా ఉండదు అన్నట్టు. కానీ తాపుకు ఒకసారి కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది కాబట్టి మనం ఒక్కొక్కసారి కలుపుకోవాలి. మటన్ మొత్తం ఆయిల్లోనే మనం ఆల్మోస్ట్ 50% ఉడికేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ పోసినాక ఇంకా ఉడుకుతుంది కాబట్టి. ఉడికినా ఉడకకపోయినా ఇప్పుడైతే మంచిగా ఉడుకుతుంది, జల్దీ ఉడుకుతుంది. అప్పుడైతే కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు. మొత్తం ఇట్లా ఉడకాలి. చూస్తారు కదా, ముక్కకు మొత్తం మసాలా అనేది మంచిగా పడితే టేస్ట్ కూడా మస్తు వస్తుంది అన్నట్టు. మనం వంటల్లో ఇంటికాడ పెద్ద అండాలు వండుతారు కదా, అట్లా చేసేటప్పుడు కూడా ఇట్నే చేస్తారు అన్నట్టు. మంచిగా మొత్తం ఆల్మోస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మీసుకోకి వచ్చినప్పుడు కారం వేసుకోవాలి. కారం మనము రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ మాత్రం నేను కేజీ మటన్కి 2 స్పూన్లు వేస్తున్నా, ఎందుకంటే మాది కొంచెం స్పైసీగా ఉంది కారం. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటా అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటా అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇందులో నేను 2 స్పూన్లు వేస్తున్నా, అది సరిపోతుంది అన్నట్టు. ఆల్రెడీ కొంచెం మిర్చి కూడా వేసాం కాబట్టి అంతా సరిపోతుంది కారం. అప్పటికే మనం ఉప్పు మాత్రం తగినట్టు వేసుకోవాలి. ఉప్పు మాత్రం టేస్ట్కి తగ్గట్టు వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి. కారం వేసినాక వెంటనే వాటర్ అసలు పోయొద్దు, కారం అనేది మొత్తం ముక్కకు బట్టి ఉడికేటట్టు చూసుకోవాలి. అప్పుడప్పుడు మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, కలుపుతూనే ఉంటే అడుగంటది అన్నట్టు. కారం వేసాక వెంటనే మనం తర్వాత 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం అడుగంటుతుంది, లేకపోతే మనం మొత్తం ఎంత మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అందుకే ముందుగా చెప్తున్నా, మనం ఎంత కలుపుకుంటే మనకు అంత బాగా వస్తుంది అన్నట్టు. చూస్తారు కదా, వీడియోలో చూసినట్టు మనం మంచిగా కలిపేసుకొని చూస్తూనే ఉండాలి. తర్వాత మనం వేడిగా చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నా. వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయి, ఎందుకంటే మటన్ ఉడకాలంటే ఆ మాత్రం వాటర్ పోయాలి. చూస్తున్నారు కదా, ఇందులో మొత్తం వాటర్ పోసేసి ఉడికిస్తున్నా. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో వేస్తే నాకు ఎందుకో నచ్చదు. మా వాళ్ళు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఇట్నే చేస్తారు, ఇట్లా టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. అట్లా చేస్తే కొంచెం తొందర అవుతుందేమో కానీ
నాకు టేస్ట్ అంత బాగోదు అనిపిస్తుంది కుక్కర్లో. ఇట్లా చేసుకుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం ఉడికిస్తూనే ఉండాలి. చూస్తుర్రు కదా, మొత్తం దగ్గర అయ్యేదాకా ఉడికిస్తూనే ఉండాలి. ఎందుకంటే మటన్ కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. అది ఎంత చిన్న లేత మటన్ అయినా కానీ టైం పడుతుంది అన్నట్టు. చూస్తుర్రు కానీ గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో. నేను అందులో ఏం బాగా స్పైసెస్ యాడ్ చేయలేదు, అయినా గ్రేవీ మాత్రం సూపర్గా వచ్చింది అన్నట్టు. టేస్ట్ కూడా అట్లనే ఉంది. మీరు ఒకసారి ఇంట్లో ఇట్లా ట్రై చేయరు, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీరకు, కొంచెం కొత్తిమీర పొడి యాడ్ చేస్తున్నా. ఇంకా వేరే మసాలాలు కూడా వేసుకుంటారు, అవసరం లేదు. ఇవి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కొంచెం మిర్చి కట్ చేసి వేసుకుంటే కొంచెం స్పైసీ యాడ్ అవుతుంది అనమాట. తర్వాత కొంచెం కొత్తిమీరకు వేసుకొని దించేసుకున్నాం అనుకో, స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోద్ది. ఇంకా ప్లేట్లో వేసుకొని తినడమే. ఇక మన వాళ్ళు అయితే కుమ్మేస్తారు అన్నట్టు. ఇట్లా ఒకసారి ట్రై చేయరు ఇంట్లో, టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది అన్నట్టు. ఇంకా ప్యాలాలకు చపాతీలకు అయితే ఇక చెప్పనవసరం లేదు. బగారన్నం విత్ మటన్ కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా మాత్రం ఒకసారి ట్రై చేయండి. తక్కువ మసాలాలతోని మంచి గ్రేవీతోని కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలు కావాలంటే తన్షీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియోలు లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.